ఏమని చెప్తున్నాడు? అర్జున, పుట్టిన వానికి, జాగ్రత్తగా వినండి మిత్రులారా, పుట్టిన వానికి మరణము తప్పదు, నువ్వు పోవడం ఖాయం. చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనమే శాశ్వతమైనట్టుగా, ఎంత శాశ్వతమైనట్టుగా మనిషి బిహేవ్ చేస్తాడంటే అందరికీ తెలిసిందే. యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని యక్షుడు అడిగిన ప్రశ్నలో ప్రధానమైన ప్రశ్న, నీకు అత్యంత ఆశ్చర్యకరమైనగా అనిపించే విషయం ఏమిటి అంటే, మన ముందు చాలా శవాలు రోజు ఈ రోడ్డు మీదే పోతుండగా నేను మాత్రం శాశ్వతం అన్నట్టుగా మనిషి భావించటం, మనిషి ప్రవర్తించడమే నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తోంది అంటాడు ధర్మరాజు. 2 కాళ్ళు బాగా జాపి, ఈ 10 ఎకరాలు నావే, నెక్స్ట్ ఇయర్ పక్క 10 ఎకరాలు కూడా కబ్జా చేస్తా అంటున్నాడు వాడు. పుట్టిన వానికి మరణము తప్పదు, నెంబర్ 1 పాయింట్. రెండవది, మరణించిన వానికి జన్మము తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది.